గోపు శ్రీనివాస్. నేను వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కతలాపూర్ మండలం అంబార్పేట గ్రామ సర్పంచ్ను. గత ఎలక్షన్లలో నన్ను మా గ్రామం తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏకగ్రీవమైనటువంటి ఒక గ్రామం మాది. ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో మా గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల విషయంలో ఒకటి, పిహెచ్సి సెంటర్ ఏదైతే ఉందో దాన్ని నూతనంగా తీసుకొచ్చి 1,56,00,000తోని ఒక పిహెచ్సి సెంటర్ను, అదేవిధంగా 20 లక్షలతోని పల్లె దవాఖానా, అలాగే మా గ్రామానికి అటాచ్డ్గా ఉన్నటువంటి తండా ఏదైతే ఉందో ఇక్కడి నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు 3.5 కోట్లతోని 3,54,00,000 రూపాయలతోని ఒక డాంబర్ రోడ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అది టెండర్ కూడా అయిపోయింది. అదేవిధంగా రైతుల కోసం రైతు వేదిక నిర్మాణం జరిగింది. యథావిధిగా ప్రభుత్వంలో జరిగినటువంటి శ్మశాన వాటికలు కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ ఇవన్నీ కూడా చేయడంతో పాటు 70 లక్షల సీసీ రోడ్లను వేయడం జరిగింది. 15 లక్షలతోని డ్రైనేజీలు నిర్మించుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నాం. మండలంలో ఎక్కడా కూడా లేని విధంగా లైబ్రరీ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఊరి మనబడి కింద మా గ్రామానికి సుమారుగా 80 లక్షలతోని నిధులు తీసుకొచ్చినాం. అవి టెండరు చేసుకొని కొంతవరకు సైన్స్ ల్యాబ్ను ఒకటి జిల్లా వ్యాప్తంగా ఒక 4-5 ప్లేస్లలో వచ్చినటువంటి ఒక సైన్స్ ల్యాబ్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నూతనంగా బస్ స్టాండ్ను కూడా గ్రామానికి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ఒక 20 లక్షల సబ్సిడీ మండలంలో ఒక అంబార్పేట గ్రామానికి రైతులకు సబ్సిడీ కింద 20 లక్షల నగదు రూపంలో ప్రోత్సాహకాలు కూడా గవర్నమెంట్ తరఫున తీసుకోవడం వాళ్ళకి అందించడం జరిగింది. అదేవిధంగా ఒక సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల విలువైనటువంటి సీఎంఆర్ఎఫ్లు 130 కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్లు కూడా ఇప్పించిన. అలాగే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారంతో ఊర్లో సుమారుగా ప్రతి పోల్ మా యొక్క ఏ గారు మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం వల్ల ప్రతి మిడిల్ పోల్ కానీ ఊళ్ళో ఉన్నట్టు పోల్ల సమస్యలు 100 పోల్లు వేయడం జరిగింది. అదేవిధంగా 4 DTRలు కరెంట్ సమస్య లేకుండా ఉండడానికి 4 DTRలు, ఒక ట్రాన్స్ఫారం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల యొక్క సౌకర్యార్థం ప్రతి మంగళవారం ఒక సంతను కూడా నూతనంగా ఈ కాలంలో ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈ మనకున్నటువంటి ఈ 4-5 హైమాస్ లైట్లు తీసుకొచ్చుకున్నాము. రెండవది, స్కూల్కి అదనంగా కంప్యూటర్లు తీసుకొచ్చుకున్నాము, ప్రొజెక్టర్లు ఏర్పరచుకున్నాము. తర్వాత దుబాయ్ మిత్రుల యొక్క సహకారంతో దుబాయ్ సంఘం అనేది ఒకటి మాకు అంబార్పేట నుంచి దుబాయ్ సంఘం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో సుమారు 60 లక్షల రూపాయలతోని ఒక రామ మందిరం కూడా నిర్మించుకున్నాము. దాంట్లో ఆ యొక్క ప్లేసు ఏదైతే ఉందో సుమారు ఒక 1.5 నుంచి 2 ఎకరాల జాగా గౌరవ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. 1 కోటి రూపాయల విలువైన జాగాను కూడా మేము తీసుకోవడం. అదేవిధంగా అక్కడ తిరిగి మళ్ళీ అక్కడ కళ్యాణ మండపానికి కూడా గౌరవ సురేష్ రెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 20 లక్షలు కేటాయించడం జరిగింది. అలాగే శివాలయం వద్ద కూడా సౌదీ మిత్రుల అవి యొక్క అండదండలతోని సొంత నిధులు వాళ్ళు సొంతంగా డొనేట్ చేసి 18 లక్షలతో అక్కడ ఒక కళ్యాణ మండపం ఏర్పరచుకున్నాం. అదేవిధంగా శివాలయానికి జాగా లేకపోతే కూడా అక్కడ ఉన్నటువంటి ఒక 55 గుంటల జాగాను ఆ యొక్క పట్టాదారులకు వేరే ప్లేస్లో మేము అడ్జస్ట్ చేసి ఆ యొక్క భూమిని కూడా మేము సెటిల్ చేసుకోవడం జరిగింది. రైతుల కోసం కూడా వడ్లు ఆరబోసుకోవడానికి రైతు యొక్క మిత్ర సంఘం సహకారంతో వాళ్ళకు కూడా ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా చాలా పనులు చేయాల్సినటువంటి ఉండే, కాకపోతే కొంత కరోనా వల్ల మాకు ఇబ్బంది కలగడం, ఈ ఇచ్చినటువంటి సమయంలో కొంత ఈ 2 సంవత్సరాల కాలం కూడా మాకు కరోనాకు వెళ్ళిపోవడం వల్ల ఇంకా కూడా గ్రామంలో 1,25 లక్షల రూపాయలతోని రోడ్ల నిర్మాణం చేసినట్టయితే టోటల్గా ఊర్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఒక 30 లక్షలతోని డ్రైనేజీల నిర్మాణం ఇంకా చేసినట్టయితే ఊర్లో పూర్తి స్థాయిలో వర్క్లన్నీ కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క నిధులు మా గ్రామానికి అధికంగా వెచ్చించడం వల్ల వారు హాస్పిటల్ కోసం కానీ, తర్వాత రోడ్డు 3.5 కోట్ల రోడ్ల కోసం కానీ, ఇవాళ ఇచ్చినటువంటి కళ్యాణ మండపం 40 లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. వారి యొక్క అండదండలతోనే ఇవాళ మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా నా తరఫున మా గ్రామం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా
ఈ ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఇస్తారన్న ఒక ఉద్దేశంతో, నా మీద నమ్మకంతో మా అందరి పాలక వర్గాన్ని ఏకగ్రీవం చేసిన సందర్భంలో ఆ డబ్బులు, ఆ నిధులు ఇవ్వకపోవడం వల్ల గ్రామస్తుల లోపల ఒక నిరాశ, ఒక నమ్మకం లేనటువంటి ఒక పరిస్థితికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా కూడా తర్వాతి వచ్చే సందర్భంలో ఖచ్చితంగా ఈ ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తారని వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మాకు వేములవాడ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ గ్రామం తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ, ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో, ఇంకెవరికైతే పెన్షన్లు కానీ, ఎవరికైతే రేషన్ కార్డులు కానీ, ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల దృష్ట్యా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తూ, అదేవిధంగా ఎవరైనా ఊరికి నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, గతంలో నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా ఊరు అభివృద్ధి కోసమే పాటుపడే వ్యక్తుల మధ్యలో నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎలాంటి గొడవలకు లేకుండా ఏదున్నా కూడా సామరస్యకంగా సమస్యలు పరిష్కరించేటటువంటి మా యొక్క గ్రామం. అలాంటి గ్రామంలో నన్ను ఏకగ్రీవంగా చేసినటువంటి ప్రతి ఒక్క గ్రామస్తుడికి నా యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటూ, నేను చేసినటువంటి పనులు కాకుండా చేయనివి కూడా ఉన్నాయి. వాటిని ఇంకా నేను సకాలంలో పూర్తి చేయడానికి నాకు సరి అయినటువంటి సమయం లేకపోవడం వల్ల ఇంకా కొంత చేయలేనటువంటి ఒక వెలితి, ఒక ఆత్మన్యూనత భావం అనేది నా లోపల మిగిలిపోయింది. అవి కూడా త్వరలోనే పూర్తి అయ్యేటటువంటి రోజులు ఈ నెక్స్ట్ ఈ 4.5 సంవత్సరాల 5 సంవత్సరాల కాలంలో అయితే అది ఆనందించే తగ్గ విషయము. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఏకగ్రీవం చేసి నాకు ఇలాంటి ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చొని గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.